నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. ప్రజాశక్తిలో బ్యానర్ ఐటమ్గా పింఛన్దారులపై పిడుగుపడ్డదట. భారీగా కోత కసరత్తు, సుమారు 3 లక్షల రద్దయ్యే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లలో భారీ ఎత్తున కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం లక్ష్యంగా ఈ దిశలో కసరత్తు చేస్తుంది. అనర్హులను గుర్తించే పేరిట ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 9, 10వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుకి ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఈ తనిఖీలో 26 సచివాలయాల పరిధిలో 563 మంది అనర్హులు ఉన్నారట. పింఛన్ అందినట్టు గుర్తించారు. వీరికి నోటీసులు జారీ చేయాలని సరైన సమాధానం చెప్పకపోతే ఆ లబ్ధిదారుల పెన్షన్ను హోల్డ్లో పెట్టాలంటూ ఈ నెల 17 సెర్ఫ్ సిఇఓ నుండి జిల్లాల అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు 17 నిన్న వచ్చిందట. మొత్తం ఈ నెల 9, 10 తారీఖులలో ఒక 26 సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా పెట్టారట. ఏంటిదంటే పేద ప్రజలకి లబ్ధి చేసేది కాదు, ఎట్లా పేకాల పెన్షన్లు అనే దానిపైన. 26లో దాదాపు 563 మంది అనర్హులు ఉన్నారట. అర్హత లేకుండా పెన్షన్ పొందిన వాళ్ళని ఉన్నారని గుర్తించారు. ఇట్లా మొత్తం సెక్రటరియట్లలో చూస్తే దాదాపు 3,50,000 మంది అనర్హులు ఉన్నారనేది వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. దానికి సంబంధించి సెర్ఫ్ సిఇఓ అన్ని జిల్లా కలెక్టర్లకి సర్క్యులర్ ఇష్యూ చేసిండట. ఏమని? ఇమీడియట్గా మీరు ఎవరైతే అనర్హులని గుర్తించారో 3,50,000 మంది చిలుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి మీకు పెన్షన్ ఎందుకు నిలుపుదల చేయకూడదు, మీరు అనర్హులు అని చెప్పి ఇవ్వండి. వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోతే కట్ చేసి పడేయండి, హోల్డ్లో పెట్టండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది మొత్తానికైతే పెన్షన్దారులపైన పిడుగుపడ్డది. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటికి తెసిపోయి ఇచ్చేది పెన్షన్. ఇవాళ ఇంటికి తెసిపోయి ఇచ్చుడు దేవుడు ఎరుగు, కానీ ఉన్న పెన్షన్లు ఎవరికి పోతాయో తెలియని పరిస్థితి. రోజు ఇది ఒక పెద్ద చర్చ అట గ్రామాలలో. నీది బాధ్య, నాది బాధ్య, ఎవరిది ఉంటుంది, ఎవరిది బాధ్య. ఈ తతంగంలో అనర్హులు తీసేసే దాంట్లో అర్హులను కూడా తీసేసే కార్యక్రమం చేస్తున్నారట. పార్టీ ఫీలింగ్తోనే తీసేయాలి, అనర్హులను తీసేయాల్సిందే వాస్తవమే. కానీ దాని పేరు చెప్పి పొలిటికల్ పార్టీలు పార్టీ ఫీలింగ్తోనే తెలుగుదేశం పార్టీయా కాదా, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీయా, జగన్మోహన్ రెడ్డి అభిమాని అని ఇట్లా తొలగించే కార్యక్రమం చేస్తున్నారట. ఇంకా కొన్నిసార్లు అయితే జిల్లాలు మార్చేస్తున్నారట. నీ పెన్షన్ ఇక్కడ లేదు, వేరే చిత్తూరు పోయింది, శ్రీకాకుళం పోయింది, కృష్ణా జిల్లాలో ఉన్నోడికి శ్రీకాకుళం జిల్లాలో పోయి నువ్వు పెన్షన్ తెచ్చుకోవాలని రకరకాల వేధింపులకు గురవుతున్నావు. ఇప్పుడు గగ్గోలు పెడతాను పెన్షనర్స్. ఏమో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చిండు, ఇదేంద్రా నాయన మా కర్మ. ఇప్పుడు ఉన్నది అసలు ఎప్పుడు ఊడిద్ది, ఎక్కడ తీసుకోవాలి, ఈ జిల్లాలోనా, ఈ ఊర్లోనా, ఇంకో జిల్లాలోనా తెలియని పరిస్థితికి పోయింది. అయితే అట్ ద సేమ్ టైము పెన్షన్దారులపైన పిడుగుపడ్డది. సర్క్యులర్ ఇష్యూ చేశారు, అనర్హులకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళ ఎవరైనా తీసుకొని కడి చేయండి అని. ఇప్పుడు ఇవాళ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి గడిచిన నెల రోజుల నుంచి సెక్కి ఒప్పందం పైన జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చిండు ఆదాని తీసుకొచ్చి, కాబట్టి అది 2 లక్షల కోట్ల భారం పడుతుంది, అది అనర్హమైన కంపెనీ, దాన్ని రద్దు చేయండి అంటున్నారు. ఇంతవరకు ఒక నోటీసు లేదు వాళ్ళకి. అరే 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది. అది జగన్మోహన్ రెడ్డి చేసిండా, ఆదాని చేసిన పక్కన పెడితే, ఆదాని వల్ల ఇంత నష్టం అవుతుంటే ఒక నోటీస్ ఇచ్చి రద్దు చేయరు. అరే పెన్షన్ 3,000, 4,000 తీసుకునేటువంటికి అయితే నోటీసులు ఇవ్వాలి, ఇమీడియట్లీ మేఘాల మీద కట్ చేయాలి. 3 లక్షల మంది పొట్టగొట్టాలి. సరే అనర్హుల పక్కన పెట్టండి, ఇక్కడ అనర్హులను తీసేస్తున్నప్పుడు అక్కడ ఎందుకు తీసేయరు అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రెక్కాడితే డొక్కాడినోడు సరే అనర్హుడై తీసుకున్నప్పటికీ కోట్ల రూపాయలు సంపాదించి ప్రపంచంలోని కుబేరుళ్లలో ఒకడైన ఆదాని డబ్బులు లంచం ఇచ్చి 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చి ఒప్పందం చేసుకుంటూ సౌర విద్యుత్ ఒప్పందాలు అనేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ చెప్పింది. అంత పబ్లిక్గా అనర్హత ఉన్న కంపెనీని ఎట్లా మీరు టాలరేట్ చేస్తారు? ఎందుకు నోటీసులు లేరు, ఎందుకు రద్దు చేయరు? వీళ్ళ పెన్షన్ బీకినట్టు వాళ్ళని బేకొచ్చు కదా, పేకరు. అక్కడ వేరే ఉంటుంది కథ. అవి సూట్ కేసులు మూటలు వస్తాయి కదా. ఆయనకు 1,750 కోట్లు ఇస్తే ఈయనకి ఇంకొక అదనంగా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరి ఎందుకు మీ మతలబ్ ఏంది? పేపర్లో, టీవీలు మొత్తుకుంటున్నాయి, ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు, అనర్హ కంపెనీ, అది అర్హత లేదు, లంచాలు ఇచ్చి వచ్చింది, ముడుపులు ఇచ్చి వచ్చింది, కాబట్టి దాన్ని రద్దు చేయొచ్చు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు. చేయరు. కానీ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఒక నెలకు ఒక 3,000, 4,000 పెన్షన్లు తీసుకుంటే దాన్ని రద్దు చేస్తారు, పొట్టగొడతారు. ఇప్పుడు దీన్ని మనం అనుకో, అరే నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి అనర్హులకి ఇవ్వంటావు అంటే ఇవ్వంటలే. వీళ్ళొక్కళ్ళే కాదు కదా అనర్హులు, వీళ్ళొక్కళ్ళే కాదు, పెన్షన్ తీసుకున్న వాళ్ళే అనర్హులు గుర్తించి మిగతాయిగా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళు 100,000 ఎకరాలు అనర్హత ఉండి అర్హత లేకుండా
అనర్హులై ఉండి తీసుకున్నారు, వాళ్ళు రకరకాలుగా మిస్యూజ్ చేశారు. వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? ఇప్పుడు పివి రావా, ఏవి రావో ఉండవు. కాకినాడ పోర్టు సమస్య స్వయాన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణ గారే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసిండు. ఆయన అంత దుర్మార్గుడు లేడు, పేదల్ని, మత్స్యకారులని, బీసీలని అనగదొక్కి భూములని గుంజుకుండు, ఆ భూములు పబ్లిక్ యూటిలిటీ కాకుండా అమ్ముకొని పోయిండని ఇయ్యలేదు నోటీసు. ఇవ్వాలి కదా. ఇట్లాంటివి ఉన్నాయట. అనర్హులు అనేటప్పటికీ పేదోళ్ళు అయితేనేమో ఇమీడియట్లీ చర్యలు, అనర్హులు ఉంటే. పెద్దోళ్ళు, పెత్తందారులు, పెట్టుబడిదారులు అయితే వాళ్ళపైన చర్యలు ఉండవు. చర్యలు ఉండకపోగా మసిపూసి మారేడికాయ నెంబర్ 1 పెట్టుబడిదారు, ఆయన ఉద్యోగాలు ఇస్తాడు, ఆయన ఎట తొలగిస్తాం? ఉద్యోగాలు ఇచ్చేటోడిని మూర్ఖులు ఇల్లు. అరే పెట్టుబడిదారులను డిస్కరేజ్ చేస్తాం మనం వచ్చేటోడిని. అంటే పెట్టుబడిదారుడు అనే పేరు ఉంటే చాలు, ఏ దోపిడీ చేసినా, ఏ దొంగతనం చేసినా, ఏ లంగా పని చేసినా, ఏ లపంగి పని చేసినా ఒప్పుకోవాలి మనం. వాడిని కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి నెత్తను పోసుకోవాలి. ఇది నడుస్తుంది ఇప్పుడు. పాపం మొత్తానికైతే వీళ్ళని బలి చేసే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షి చూద్దాం. లోక్సభలో జమిలి బిల్లులు, విపక్షాల వ్యతిరేకత మధ్య ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం. అనుకూలంగా 269 మంది ఎంపీలు ఓటేశారట, వ్యతిరేకంగా 198 మంది. దీంట్లో అంటే పాల్గొన్న వాళ్ళల్లో, నిన్న పార్లమెంట్లో లోక్సభలో ఉన్న వాళ్ళల్లో 269 అనుకూలంగా, వ్యతిరేకంగా 198. అయితే విప్ జారీ చేసింది బీజేపీ గమ్మత్తుగా. విప్ జారీ చేస్తే ఏమైందంటే, విప్ జారీ చేయడం సహజం, కానీ విప్ జారీ చేస్తే గమ్మత్తుగా ఏమైందంటే 20 మంది ఎంపీలు డుమ్మా కొట్టారు బీజేపీ వాళ్ళు. ఎన్డీఏ కూటమి పార్టీలు కాదు, బీజేపీ పార్టీ నుంచి. మరి ఏమి నడుస్తుంది లోపల? ఈ జమిలీని వ్యతిరేకించే రాష్ట్రాలు కొన్ని ఉన్నాయా బీజేపీలో కూడా? కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం ఈ జమిలీ ఎన్నికలు వద్దు అని ఎగనెస్ట్ చేస్తున్నాయి, కానీ కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు రాలే, అటెండ్ కాలే. వాళ్ళకి ఏదో సోకాదు నోటీస్ ఇస్తారట. మొత్తానికైతే పెట్టారు. ఏం పెట్టారంటే, బిల్లు పెట్టడం అంటే దీన్ని ఏం చేయాలో, ప్రవేశపెట్టాలా లేదా అనే దానిపైన లోక్సభలో ఉన్న హాజరైన సభ్యుల్లో మెజార్టీని బట్టి బిల్లు ప్రవేశపెట్టాలా వద్దా అనేది తీసుకుంటారు. ప్రవేశపెట్టొచ్చు అనేది లోక్సభ చెప్పింది, మెజార్టీ వచ్చింది. దీన్ని జేపీసీకి అప్పచెప్తారంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి. 129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘ్వాలా. బిల్లులపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ సహా విపక్షాలు అంగీకరించిన స్పీకరు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పత్ర ఓటింగు, అనంతరం 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ. రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి విపక్షాలు చెప్పినాయి. పార్లమెంటుకు సవరణాధికారం లేదన్న కాంగ్రెస్ కొట్టిపారేసిన కేంద్రం. జేపీసీలో చర్చిద్దామన్న షా, బిల్లుపై లోతైన చర్చే మోదీ అభిమతమని వెల్లడి. బిల్లును జేపీసీకి నివేస్తూ నేడు సభలో తీర్మానం. అంటే బిల్లు ప్రవేశపెట్టాలని స్పీకర్ ముందు ప్రభుత్వం పెట్టినప్పుడు విపక్షాలు గట్టికి పట్టుబట్టినట్ట. ఓటింగ్ చేసే బిల్లు ప్రవేశపెట్టాలి, ఉత్తరపెట్టొద్దు అంటే స్పీకర్ కూడా అనుమతించి ఓటింగ్లో గెలిచింది. ఇప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ కూడా ఒప్పుకోవాల్సింది, ఎందుకంటే ఓటింగ్లో గెలిచింది కాబట్టి. అంటే బిల్లును ఒప్పుకోవాలని కాదు, ప్రవేశపెట్టడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని జేపీసీకి అప్పచెప్పడానికి ఈరోజు లోక్సభలో ప్రవేశపెడతారట. ఆ తీర్మానం కూడా 3 నెలల్లో ముంచేద్దాం. చంద్రబాబు అవినీతి కేసులపై ఇదే డెడ్ లైన్. విజయవాడలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వచ్చిండట. మొత్తం ఎట్టెట్ట మూసేయాలి కేసులు, మందే కదా ప్రభుత్వం, మీరు ఏమేయాలి కోర్టులలో, కౌంటర్, లోయర్ కోర్టులు ఏది, హైకోర్టులు ఏది, సుప్రీంకోర్టులు ఏది, మాకేం అవసరంలా, ఆయన మంచోడే, నీతి నిజాయితీ ఉన్నాడు, కడిగిన ముత్యం అని చెప్పి మీరు వేయండి, ఇటీనే పోద్ది అని చెప్పి ఆయన వచ్చి చెప్తుండు. లీగల్ ఎక్స్పర్ట్ కదా. ఈ చంద్రబాబు నాయుడు గారు కేసులు చూసేది ఆయన. అంటే ఇప్పుడు గమ్మత్తు ఎట్టుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా అక్కడ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ముద్దాయి, ఒక రకంగా ముద్దాయి మీన్స్ అక్యూజ్డ్కి బెయిల్ వచ్చింది. ఇప్పుడు అక్యూజ్డ్ తరపున ఉన్న సిద్ధార్థ లూత్రా ఇవాళ ప్రభుత్వానికి వాదన. ఎవరి మీద ఎవరు కేసు పెట్టారు? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది. ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కావచ్చు, చంద్రబాబు కావచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగాలు మోపింది. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే, అభియోగాలు మోపిన ప్రభుత్వమే లేదు, అవన్నీ తప్పు, ఆయన శుద్ధపూస అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దాంట్లో భాగమే సిద్ధార్థ లూత్రా వస్తాడు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కేసు మీద కొట్లాడాల్సిన ఆఫీసర్లకి ఆయనే కౌన్సిలింగ్ ఇస్తాడు ఏం చెప్పాలనేది. ఇక ఆ పరిస్థితి వచ్చింది. వాస్తవంగా ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు గారి పక్షాన సిద్ధార్థ లూత్రా ఉంటాడు, గవర్నమెంట్ పక్షాన ఏజీ ఉంటాడు, లేదా ఇంకా కొత్త వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలి. చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పే చేసిండు, ఇగో మేము ఈ అభియోగాలు ఛార్జ్ ఫ్రేమ్ చేసినాం, ఈ ఛార్జీ పైన మా వాదన ఇది అని చెప్పాలి. కానీ ఛార్జీ కాదు. ఇప్పుడు సిద్ధార్థ లూత్రే గవర్నమెంట్ లాయర్లకి, గవర్నమెంట్ ఆఫీసర్లకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా కాదు మీరు చేయాల్సింది, ఆయన కడిగిన ముత్యం అని చెప్పే ప్రయత్నం అట. మొత్తానికి 3 నెలల్లో ముంచేస్తారట. సాక్షుల్ని బెదిరించడము, పత్రాలు తారుమారు చేయడం, ఎంతైనా వేధించడం, వాంగ్మూలాలు మార్చండి, కేసులు క్లోజ్ చేసే పని
నేను చూసుకుంటా, లూద్రా పగడ్బందీ పథకం సిద్ధం చేశారంటున్న పోలీసు వర్గాలు. ఇక ఏదనుకున్నా ఏమవుతుంది, పోలీసు వర్గాలు గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉండే. కొట్టాడాల్సిన గవర్నమెంటే నిర్వీర్యం అయ్యి, కొట్టాడాల్సిన గవర్నమెంటే 3 నెలల్లో డెడ్ లైన్ పెట్టి మూసి పడేయండి కేసులని అంటే ఇంకెవడికి చెప్పుకోవాలి. అది ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మూసేస్తాడు. అదే సామాన్యుడు, ఒక సామాన్య ఎంప్లాయో ఇంకోడు అవినీతి చేస్తే సంవత్సరాల పాటు కేసులు తిరగాల. ఇక చంద్రబాబు నాయుడు నేను నీతి నిజాయితీకి మారిపేరు, 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చే లేదంటాడు. అన్ని మచ్చలే ఉన్నాయి. ఆ మచ్చలను దుడిచేసే కార్యక్రమం చేస్తాను. ఇప్పుడు మచ్చలు అయితే ఉన్నాయి, ఆ మచ్చల పైన రంగు వేస్తాను. రంగు తీస్తే మళ్ళీ ఆ మచ్చలు కనపడతాయి. ఇవాళ రంగు వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ మచ్చలు కనపడకుండా రంగు వేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. మళ్ళీ రేపు ఆ రంగు కడిగేటోడు వచ్చినాక కడిగితే మొత్తం మచ్చలే కనపడతాయి. మచ్చలు లేకుండా ఉంటే ఈ బాధలు ఎందుకు? సుప్రీంకోర్టు, హైకోర్టు, లోయర్ కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు 55 రోజుల పాటు జైల్లో ఉండే అవకాశం అవసరం ఏమవుద్ది? సరే, తప్పు చేసిండా లేదా అనేది పక్కన పెడితే ఒక గవర్నమెంట్గా ఏం చేయాలి? ఫైట్ అయితే చేయాలి కదా. మీరు ఒక నైతిక విలువలతో కూడా 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 3 సార్లు ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి చేస్తాను కాబట్టి నేను తప్పు చేయలేదు, ఏ కేసులో కూడా నేను నిరూపించుకుంటా, కోర్టులోనే కడిగిన ముత్యం లేక బయటకు వస్తా అని ఉండాలి. ఢిల్లీ నుంచి శుద్ధార్థ లోదరాన్ని పిలిపించి ఆఫీసర్లకు ఎట్టేట మనం తప్పించుకోవాలని చెప్తే మరి నువ్వు తప్పు చేసినట్ట చేయనట్ట అనేది ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు. తప్పు చేయనోడైతే గవర్నమెంట్ పైన ఫైట్ చేయాలి. నేను తప్పు చేయలేదు, గవర్నమెంట్ అన్యాయంగా నన్ను ఇరికిచ్చింది, తప్పుడు కేసు ఇదని నువ్వు ఆధారాలతో సహా వాదనలు చేసి కడిగిన ముత్యం లేక బయటకు వస్తే అది నిజాయితీ, మచ్చలేనట్టు. ఈ తప్పు చేసిన అనే భయం ఉన్నప్పుడే లూద్రా లాంటి వాళ్ళని ఇంకోళ్ళని XYZని పిలిచి గవర్నమెంట్ ఆఫీసర్ల నుంచి ఫీడ్బ్యాక్ ఇప్పించి ఎట్ట తప్పించుకోవాలో చూస్తారు. ఇది ఇంకోటి పింఛన్ తుంచెను మరో 3 లక్షల మందిపై వేలాడుతున్న కత్తి. ఇప్పటికే 1,57,000 మందిని తొలగించిన కూటమి. ఇప్పటికే 1.5 లక్షల మంది తీసేశారట. ఇప్పుడు ఇంకో 3.5 లక్షలు, మొత్తం 5 లక్షలకు చేరింది ఫిగరు. స్టాక్ మార్కెట్ లేక పెరుగుతుంది రోజు రోజుకి. బంగారం ధరలు ఎట పెరిగితే అట పెరుగుతున్నాయి. తుంచేసే కార్యక్రమం. పెన్షన్లో తోక కత్తిరించే కార్యక్రమం 5 లక్షలకు పోయింది. ఇప్పటికి 1,57,000 గతంలో తొలగించారట, ఇప్పుడు 3.5 లక్షలు, మొత్తం 5 లక్షల చిల్లర. ఇది 5-10కి పోద్దా, 15కి పోద్దా అంటే ఇప్పుడు ఆయన 3,000 పెన్షన్ 4,000 చేసిండు కదా, ఆ లెక్క బ్యాలెన్స్ అయిన దాకా తొలగిస్తూనే ఉంటారు. అంటే 3,000 ఇచ్చినట్టు, ఇప్పుడు 3,000 ఇచ్చినట్టు అయిద్దో 2,000 ఇచ్చినట్టు అయితే ఎందుకు సంఖ్య తగ్గుతుంది కదా. ఇప్పుడు పైలట్ సర్వే ప్రకారం 10,958 మందిలో 563 మందిని అనర్హులుగా తేల్చిన వైనం, అంటే 5% మందిపై అనర్హత వేటు. మొత్తం పెన్షన్లో 5% అంటే 3 లక్షల మందిని అనర్హులుగా తేల్చినట్టు తెలుస్తుంది. అనర్హుల వేరువేత పేరుతో కుదించేందుకు రంగసిద్ధం. సర్వేలు గుర్తించిన 563 మందితో పాటు అందరికీ నోటీసులట. నోటీస్ తీసుకోకుంటే పెన్షన్ ఆపాలని ఆదేశాలు. దివ్యాంగులపైన దయలేదు. సర్టిఫికెట్ల 15 రోజుల గడువు. కక్ష సాధింపే లక్ష్యంగా సుదూర ప్రాంతాలకు పెన్షన్ల బదిలీ. ఇది పింఛన్ తుంచుతారు. పింఛన్ అయితే తుంచుతున్నారు కానీ ఆదాని ఒప్పందాన్ని తుంచట్లే. మొత్తుకున్నారు పాపం. ఈనాడు, ఆంధ్రజ్యోతి రోజు రాస్తున్నాయి ఎప్పుడు రద్దని. నేను రద్దు చేయను ఆయన, దాంట్లో లాభం ఉంది, అది మంచిదే ఒప్పందం అని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మట్టుకు అనర్హులని కనపడితే చాలు తొంచేయటమే. ఇది జరుగుతున్నది. సాక్షి పేపర్లో ఇది ఇచ్చారు వార్త ఒకటి. చంద్రబాబు కేసులను పక్క రాష్ట్రాల్లో విచారించాలి. అధికార దుర్వినియోగంతో ఆధారాలను నీరుగారుస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ల ద్వారా భారీ అవినీతి. ఈ కుంభకోణాలను విచారించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు. తన అనుకూల అధికారుల ద్వారా సాక్ష్యాలు తారుమారు. విచారణ సాగకుండా అడ్డంకులు. ఛార్జ్షీట్లు వేయకుండా కాలయాపన చేస్తారట. ఆధారాలు తారుమారు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఛార్జ్షీట్లు వేస్తున్నారు. ఫైబర్ నెట్లోనూ చంద్రబాబు అవినీతి ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఆయన ఒక సలహా ఇచ్చిండు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారి కేసును పక్క రాష్ట్రాల్లో విచారించాలి. ఇక్కడ విచారిస్తే ఇట్లే ఉంటుంది కదా, ఢిల్లీ నుంచి లూద్రాలు వస్తారు, ఇక్కడ అధికారులు పోయి ఆయన కాడ సరెండర్ అవుతారు. లూద్రాతో కొట్టాడాల్సిన గవర్నమెంట్ తరఫున అధికారులు, గవర్నమెంట్ తరఫున అడ్వకేట్లు సిద్ధార్థ లూద్రా దగ్గర కూర్చొని ఆయన క్లాసులు వింటున్నారు. కాబట్టి ఇక్కడ వద్దు, పక్క రాష్ట్రాలకు తీసిపోయి పక్క రాష్ట్రాల్లో విచారించేటట్టు చేయండి. పక్క రాష్ట్రాల్లో నిజంగానే విచారిస్తేనే చంద్రబాబు నాయుడు గారు నీతిపరుడు, నిజాయితీపరుడు, మచ్చలేని మనిషి అని మనం అనుకోవాలి తప్ప ఇక్కడనే విచారిస్తున్నట్టు దాన్ని మూసేసే ప్రయత్నమే అనేది ఆయన స్పష్టంగా చెబుతున్నారు. వాస్తవం కూడా చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ లీడరు, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, 4వసారి. కాబట్టి ఆయన నైతికంగా మొరాలిటీ ఉంటే, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నా దగ్గర నా పోలీసు యంత్రాంగం దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, అవసరమైతే సిబిఐయా, విజిలెన్స్ కమిషనా, సెంట్రల్ అట్లా వాళ్ళకి అప్పచెబుతాం, నా దగ్గర వద్దు అని నిజంగానే నైతికత ఉంటే, తప్పు లేకపోతే చెప్పాలి వాస్తవంగా. ఇక అట్లాంటి ఏమంటారంటే మన పోలీసుల మీద నమ్మకం లేదంటే ఎట్లా ఉంటుంది నమ్మకం? అరే ఆ కేసును రివ్యూ చేయాల్సిందే అదే ముఖ్యమంత్రి.
అక్యూజ్డ్గా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కేసును రివ్యూ చేయాలి పోలీస్ ఆఫీసర్లతోని. ఏమని చేస్తారు, నా కేసుని ఎక్కడ దాకా తీసుకుపోయారు, నన్ను ఇరికిస్తానరా తప్పిస్తానరా అని అడగాల. కాబట్టి నైతికత మొరాలిటీ ఉంటే తప్పనిసరిగా పక్క రాష్ట్రంలో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఛార్జ్ షీట్లు వేస్తారట, ఆధారాలు తారుమారు చేస్తారట అనేది అభియోగాలు ఉన్నాయి. ఆరోపణలు వచ్చినప్పుడు నిజంగానే నైతిక విలువలు ఉన్న రాజకీయ నాయకుడు అయితే ఆ పని చేయాలి. ఇప్పుడు జడ్జీలు కూడా కొన్ని కేసులు తీసుకోరు, వాళ్ళ బెంచ్ మీదకి వచ్చినా లేదు నేను దీన్ని తీసుకోను, ఎందుకంటే నాకు ఈ కేసుకి కనెక్షన్ ఉంది, గతంలో అడ్వకేట్గా ఉన్నప్పుడు కేసులో ఉండటం లేదంటే దాంట్లో రిలేషన్స్ ఉండటం ఏదో ఉంటాయి. ఉన్నప్పుడు జడ్జీలు హుందాగా ఏం చేస్తారంటే తప్పుకుంటారు నైతికంగా. అది ఎక్కడ చట్టంలో చెప్పరు. నైతికంగా ఈ కేసు విచారణ నుంచి నేను తప్పుకుంటున్నా, ఇంకో బెంచ్కి పంపండి అంటారు. ఇక అట్లా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి నా ప్రభుత్వం దీంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది అనే అనుమానాలు వస్తాయి కాబట్టి నేను ఉంచను ఇక్కడ అని చెప్పాలి. కానీ చెప్పి అంత సహజం చేస్తాడంటే చేయడు, ఎందుకంటే దాని వెనక చాలా మతలబులు ఉన్నాయి. రైట్, ఇది ఒక వార్త. టీడీపీలో బీసీ నేతలే టార్గెట్ అట. నిన్న బీసీ నేత యనమలపై సొంత పార్టీ శ్రేణుల విద్వేషం. కాకినాడ సెజులో కేవీరావు అక్రమాలను ప్రశ్నించిన యనమలపై సోషల్ దాడి. తాజాగా బీసీ మంత్రి కేపీ సారథి అంటే కొలుసు పారసారథి ఎమ్మెల్యే గౌత్ సురేష్ను వెంటాడిన టీడీపీ శ్రేణులు. బీసీ నేతలనే టార్గెట్ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ బీసీ కాదు ఎస్సీలు కూడా. కొలికపూడి శ్రీనివాసరావు అని తిరుగురు ఎమ్మెల్యే, ఆయన మీద ఆంధ్రజ్యోతి అయితే నిప్పులు జరుగుతుంది. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద కూడా రాయారు, అంతగానో రాస్తాను వార్తలు వ్యతిరేకంగా. ఇగో ఇక్కడ యనమల రామకృష్ణుడు, కొలుసు పారసారథి, గౌత్ శిరీష. యనమల రామకృష్ణుడు ని ఏంటంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేసింది. ఆయన కేవీరావు ఆయన కాకినాడ సెజులో ఆయనకి ఎట్లా మీరు ముఖ్యమంత్రిగా మన ప్రభుత్వం ఎట్లా మద్దతు ఇస్తుంది, మద్దతు ఇవ్వద్దు, దుర్మార్గుడు, కొన్ని వేల కుటుంబాలను పొట్టగొట్టిండు, రోడ్డును పడేసిండు, బీసీలని మత్స్యకారులని 100,000 ఎకరాలు గుంజుకొని అమ్ముకొని పోయిండు, వ్యాపారం చేయకుండా వ్యాపారం పేరుతోనని చెప్పి ఆయన డైరెక్ట్గా లెటర్ రాసిండు. ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఒక రాజకీయ ముద్ర ఉంది. అంత పెద్ద సీనియర్ నాయకుడు లెటర్ రాసిండు అంటే ఇక కేవీరావు చేసిన అన్యాయాలు ఎంత ఉన్నాయి అనేది ఇక మనం అర్థం చేసుకోవాలి. ఇక నువ్వు మా కేవీరావు చౌదరి పైన నువ్వు లెటర్ రాస్తావు, నీకు ఎంత దమ్ము ధైర్యం ఉండాలా, గుండెలు ఉండాలా, ఇక నీ సంగతి చెప్తూ అని చెండాడారు చీల్చి సోషల్ మీడియాలో. ఈ ఇట్లా అట్లా ఇది అది అని చెప్పి ఇక ఒక రకంగా ఏంటంటే ఇక ముద్ర వేశారు. మా కేవీరావు చౌదరి మీద మీరు వేస్తారా, నువ్వు లెటర్ రాస్తావా ముఖ్యమంత్రి గారికి అని చెప్పి ఆయన ట్రోల్ చేశారు. నిన్న కొలుసు పారసారథి, గౌత్ శిరీష, గౌతు లచ్చన్నకు సంబంధించి విగ్రహావిష్కరణ నూజివీడులో జరిగింది. అది ప్రభుత్వ కార్యక్రమం. ఈయన మంత్రి, ఆమె ఎమ్మెల్యే గౌతు శిరీష వాళ్ళ తండ్రి కాబట్టి పోయే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ అక్కడ అటెండ్ అయ్యిండు. ఆయన బీసీ, కాస్త గౌతు లచ్చన్న అంటే అభిమానం ఏం కానీ దాంట్లో అటెండ్ అయ్యిండు. ఇక అగ్గి మీద గుగ్గిలమైంది టీడీపీ శ్రేణులు. లోకేష్ గారు ఎట్లా వస్తాడు ఆయన అంటే మనిషి కాదా, ఏ జోగి రమేష్ ఆయన తీవ్రవాదే ఉగ్రవాదే, ఈ వేరే దేశం కూడా ఎట్లా వస్తాడంటే ఆయన ప్రాంతం అది, ఆయనకు సంబంధించిన అభిమాన నాయకుడు గౌతు లచ్చన్న వస్తే ఏం తప్పులేంది. ఇప్పుడు కేవీరావు చౌదరిని ఎట్లా కౌగిలించుకుంటున్నారు మీరు, అన్యాయం చేసి అంతమందిని పొట్టగొట్టిన వాళ్ళని కౌగిలించుకుంటుంటే వద్దురా నాయన లెటర్ రాస్తే లెటర్ రాసిన వాళ్ళ మీదనే దాడి చేస్తాడు. అరే బీసీలని మత్స్యకారులని దోపిడీ చేసిండు, వాళ్ళు పొట్టగొట్టిండు, వాడంత మించిన దుర్మార్గుడు లేడని ఆయన లెటర్ రాశాం. లెటర్ రాసినోడి మీద దాడి చేస్తుంటారు. మొత్తం తినేసినోడి మీద జలగల లెక్క తాగిండు, పేదల రక్తం వాని మీద ఏం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి గౌతు లచ్చన్న దాంట్లో ఒక బీసీ నాయకుడు ఆయన వచ్చి అటెండ్ అయ్యి తప్పే ఉంది. దానికి అగ్గి మీద గుగ్గిలం అంటే ఎట్లా వస్తాడు, ఇదేంది అదేంది, ఇది మన ఎస్టేట్ అన్నట్టు ఫీల్ అయ్యారు. ఎస్టేట్ అది మీదేమన్నా మీ ఫామ్ హౌసా, మీ ఇల్లా, అడిగేటోళ్ళు లేక. కానీ దాని మీద మొత్తానికి ఏంటంటే బీసీ నాయకులను టార్గెట్ చేశారు. ఇప్పుడు ఇదే ఇంకో సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, ఇంకో సామాజిక వర్గం అయితే ఈ రేంజ్లో ఉండదు. వాళ్ళు ఏదో పిలుస్తారు, ఎందుకు పిలిచినవని సంజాయిషి అడుగుతారు, వదిలేస్తారు. దీన్ని పెద్ద ప్రచారం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడు. పాపం ఆయన నిన్న కొలుసు పారసారథి నిన్న కూడా మళ్ళీ బయటకు వచ్చి సారీ చెప్పిండు. సారీ చెప్పి 10 సార్లు సారీ చెప్పినా వదిలిపెట్టేటట్టు లేరు. ప్రైవేటు కార్యక్రమంపై విషయం. న్యూజివీడులో రాజకీయాలకు అద్దెంగా జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవడమే నేరమన్నట్టు మంత్రి సారథి ఎమ్మెల్యే శిరీషపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. గౌడ సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు నూజివీడులో స్వతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసి దాని ఆవిష్కరణకు అన్ని పార్టీలోని గౌడ ఇదే అనమాట. ప్రభుత్వ కార్యక్రమం కూడా కాదట, అది ప్రైవేటు గౌడ సంఘం ఏర్పాటు చేసుకుంది. ఆయన గౌడు కాబట్టి పోయిండు.
వాళ్ళు అది ఆ ఈవెంట్ ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆహ్వానించారట. ఇక దీంట్లో ఆయన ఎట్టవుతారంటే ఏంది ఇది? ఆయన రాకూడదు అన్నట్టుగా, ఆయన వచ్చిన దానికి వీళ్ళే కారణం అన్నట్టు, ఆయన ఎందుకు రాకూడదు అనేది వాళ్ళకి తెలుసు. వస్తాడు, దాంట్లో తప్పేం లేదని కూడా తెలుసు, కానీ వీళ్ళని టార్గెట్ చేశారు అంతే. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. జేపీసీకి జమిలి బిల్లులు. లోక్సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాలా జేపీసీకి పోయిందాడు. తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు. విన్నపాలపైన విన్యాసాలు చేస్తున్నాడు. పరిష్కారంపై అధికారులు మాయలెక్కలు. విన్నపాలు ఏదైతే ప్రజా దర్బారు, ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు ఉంటాయిగా, ఆ దరఖాస్తులపైన ఎన్ని డిస్పోజ్ అయినాయి, ఎన్ని పరిష్కరించారని అడిగితే అన్ని అబద్ధాలు చెప్తున్నారు. పరిష్కరించకుండా కూడా పరిష్కరించినట్టు చెప్తున్నారు అని వైఎస్ఆర్సీపీ అదే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న అధికారులపైన ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది. ఈయన బాధ ఏంటంటే పరిష్కరించాలి, వాస్తవంగా చాలా పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు రాస్తున్నారు. కానీ ఈయన ఇబ్బంది ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వ బాధితులు వాళ్ళ కోసమే, మిగతా ప్రజల కోసం కాదు. ఇప్పుడు పెన్షన్ రాలేదనో, రేషన్ కార్డు రాలేదనో, ఉన్న పెన్షన్ బీకారనో, లేకపోతే వాలంటరీ వ్యవస్థ మేము ఉంటే తీసేశారనో, పెన్షన్లో దరఖాస్తులు వస్తాయి, వాటి గురించి అడగట్లే ఆయన. గత వైసీపీ బాధితులు, ప్రభుత్వ బాధితులు, రైతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినాయి. ఎందుకు వైసీపీ నాయకులు లోపటేయట్లే, వేయకుండా కూడా వేశారని చెప్తున్నారు అనేది ఈయన బాధ. మొత్తం మీద అయితే విన్నపాలపైన విన్యాసాలు చేస్తుండట. రైట్. పెన్షన్ల అనర్హులకు నోటీసులు. ఎవరైనా బాగుంటే కొనసాగింపు, లేకపోతే భరోసా పెన్షన్లు రద్దు. అధికారులకు సెర్ప్ సీఓ ఆదేశాలు. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది అనర్హులు ఉన్నట్టు సర్కారు అంచనా. పెన్షన్ల అనర్హులకు నోటీసులు ఇస్తున్న ఆంధ్రజ్యోతి బాగానే రాసింది. మరి ఆదాని అనర్హత ఉండి అర్హత లేకుండా ముడుపులిచ్చి ఒప్పందం చేసుకుంటే దాని గురించి అడగరు, వార్త రాయరు దాని గురించి. మీరే చెప్తారుగా 1750 కోట్లు లంచం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆదాని ఒప్పందం చేసుకుంటూ దానివల్ల 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వస్తుంది. ఒకవేళ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఒక 3000 కోట్లు నష్టం వద్దంటది. మరి దీంట్లో అంత పెద్ద నష్టం వచ్చే కంపెనీ పైన ఒక సోకాది నోటీసు ఇలే. కానీ పెన్షన్లు 2000, 3000 పేదోళ్ళు, రెక్కాడితే డొక్కాడినోళ్ళు తీసుకుంటే దానిపైన నోటీస్ ఇస్తారు, ఉరుకులు పెట్టుకుంటూ 100 స్పీడ్ మీద. అది రాయవు, అది కూడా వార్త రాస్తే బాగుంటుంది. రైట్. ఇది ఒక వార్త. ఇగో ఇది తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు. ఆయన మోనార్క్ అట. ఆంధ్రజ్యోతికి కనపడుతుంది ఆయన మోనార్క్ అని. ఎందుకు? ఆయన నచ్చలే వీళ్ళకి, ఎస్సీ సామాజిక వర్గం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నచ్చకపోతే కథమే. ఇగో ఇట్లా వస్తాయి వార్తలు. తిరువూరు ఎమ్మెల్యే తీరుపై విమర్శలు ఎలువా. ఈయన బాధ ఏంది? విమర్శలు పేదోళ్ళని వేధించడాను, ఇంకోటి కాదు. అక్రమ నిర్మాణాలు తొలగించాలంటే నిరసన చేస్తారు, చేయొద్దా మరి? తప్ప అది. అంటే అక్రమ నిర్మాణాలు మా సామాజిక వర్గం లేదా మేము అయితే తొలగించొద్దు, ఆయన నిరసన వ్యక్తం చేస్తాడు. ఒక దళిత ఎమ్మెల్యే ఏదో గెలిపించినా అరవకుండా కూర్చోవాలి, కానీ మా వాళ్ళపైన తిరగబడతారని బాధపడుతుండు ఆంధ్రజ్యోతి. బెల్ట్ షాపుల పేరుతో మద్యం షాపులు మూసేస్తారు. సొంత పార్టీ నాయకుడిని చూడకుండా దుయ్యబడతారు. టీడీపీపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు. ఏంది ఏకపక్షం? మంగళవారం ఉదయం మద్యం షాపుల వద్దకు వెళ్ళి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటూ దగ్గరుండి షాపుల నిర్వాహకులతోనే ఆ షాపులకు తాళాలు వేయించారు. ఎవరైనా షాపు తీస్తే ఊరుకునే ప్రశ్న లేదని హూకం జారీ చేశారు. పట్టణంలో ఉన్న షాపులన్నీ పట్టణ శివార్లు ఏర్పాటు చేసుకోవాలని, బెల్ట్ షాపులు 24 గంటలు తొలగించాలని, లేదంటే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని అనడం షాపు వాళ్ళని బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకు చూస్తున్నట. ఏం మరి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానేనని. మరి ఆయన బెల్ట్ షాపులు తీసేయమంటే మీకేంది బాధ? అంటే బెల్ట్ షాపులు ఉండొద్దు, బెల్ట్ షాపుల వల్ల యువత చెడిపోతున్నారు అంటే మోనార్కా? ఏమో ఎక్కడ కథ ఇది? ఇంకేం రాసి ఉండే చూడు. నిర్వహణే కష్టంగా ఉందట పాప వైన్ షాపుల వాళ్ళకి. వాళ్ళ మీద సింపతి చూపిస్తాడు, తాగేటోడి మీద కాదు, ప్రజల మీద కాదు. నిర్వహణే కష్టంగా ఉంది, వాళ్ళకి లాభాలు రావట్లే, వాళ్ళు ఇంకా లాభాలు స్టడీ చేయాలి. కానీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16 మద్యం షాపులు ఉన్నాయట. దాంట్లో పట్నంలో 4, రూరల్లో 2, గంపలగూడెంలో 4, కొండూరులో 2, విసన్నపేటలో 4 బ్రాందీ షాపులను. ప్రస్తుతం షాపుల నిర్వహణ కష్టంగా ఉందట. మరి మీరు పోయి అమ్మండి పాపం, మీరు కూడా అమ్మి సాయం చేయండి వాళ్ళకి. ఏమన్నా సిగ్గుండాలి వార్త రాసేటప్పుడు.
అరే ఆయన స్కూళ్ళ పక్కన నిన్న వీడియోలు కూడా వచ్చినాయి. స్కూల్ పక్కన అమ్ముతున్నాడు బెల్ట్ షాపులు పెట్టి. ఇది తప్పు. 8, 9 తరగతులు 10 తరగతులు పిల్లలు బానిసలు అవుతున్న మద్యానికి దీన్ని నిరోధించాలి. తీస్తే బాగోదు అన్నాడు బెల్ట్ షాపుల్ని. వైన్ షాపులను కాదు. ఒకవేళ నిజంగానే బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేస్తే ఎక్సైజ్ అధికారులు కానీ ఊకోను నేనని చెప్పిండు. దానికి వైన్ షాపులు బంద్ చేసిండు. అసలు వాళ్ళ పొట్టేలటమే కట్టంగా ఉంది వైన్ షాపులు అన్నట్టు రాసిండు. ఇక వాళ్ళ పొట్ట కోసం మీరు చూసేది. అంటే సారా వ్యాపారం చేసే వ్యాపారస్తుల కోసం వార్తలు రాస్తారా ఆంధ్రజ్యోతి? ఎవరి కోసం రాస్తారు? సారా వ్యాపారాలు చేసే వ్యాపారులకు అడ్డం పడుతుండని, సారా దందా చేసేటోళ్ళకి, ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగేటోళ్ళకి వత్తాసు పలకలేదని చెప్పి మోనార్క్ అని రాస్తారా? ఎట్లా మోనార్క్ అవుతాడు అనేది మరి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మొత్తానికి ఏంటంటే అక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి, తెలుగుదేశం పార్టీ ప్రధాన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి వెనకబట్టలే. అది ఆంధ్రజ్యోతి బాధ. ఇక మొత్తం మోనార్కు ఆయన బడు లేడు, చెడ్డోడు లేడు, ఇది అదని తుక్కు తువారం వేసి ఇక పిచ్చోడిని చేసిందా వదిలిపెట్టరు. ఇదే కొలకపూడి శ్రీనివాసరావు 5 సంవత్సరాల పాటు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని అనేక డిబేట్లు చేసిండు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడికి భజన చేసుకుంటా. అప్పుడు మంచోడే. మరి ఇవాళ మోనార్క్ అయిండు. ఏబిఎన్ ఛానల్లో ఎప్పుడు గెస్ట్ ఏనే, ప్యానల్లో తప్పనిసరిగా ఉంటాడు ఆయన. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి మళ్ళీ కింద కూడా రాసిండు. మద్యం షాపుల పైన కొలికపూడి చిందులట. ఎంత ఎంత ప్రేమ ఉందో చూడు. సారా మెటోళ్ళ మీద ఆంధ్రజ్యోతికి ఎంత ప్రేమ ఉందో. ఆడ పైన ఒక వార్త రాసిండు, ఇక్కడ ఒకటి వార్త రాసిండు. డబల్ ఆయన మీద అంత పాపం కోపం విషం కక్కే కార్యక్రమం అట. ఎంత మంచిగా రాసిండు. అసలు పాపం వాళ్ళకి వెళ్ళట్లేదు, వ్యాపారమే నడవట్లేదు, మీరు ఎట్టట్టే చేస్తామని రాసిండు. ఇది తెలంగాణ ఉంటుంది. రైట్. అందరూ కాదన్న ఆదానికే సమర్పయామి. ఒప్పందం కూడదన్న ప్రభుత్వ శాఖలు బేఖాతరు చేసిన జగన్ మంత్రివర్గం. ధరలు తగ్గుతాయి, బేరమాడదామన్న ఆర్థిక శాఖ. అయినా పట్టించుకొని నాటి ప్రభుత్వం. ఒప్పందానికి ఆగమేఘాలపై అనుమతులు, అదనపు ఖర్చులతో భారంగా మారిన ఒప్పందం. జగన్ మాయపై రైటర్స్ ప్రత్యేక కథనం. అది రైటర్స్ రాసిండా ఈనాడు ఆంధ్రజ్యోతి పక్కన పెడితే, అందరూ కాదన్న ఆదానికే సమర్పయామి వాస్తవమే. మంత్రివర్గం వద్దన్నది, వేరే శాఖలు వద్దనే, అయినా జగన్మోహన్ రెడ్డి చేసుకుండు. మరి మీరెందుకు అందరు కాదంటున్నా ఉంచుతున్నారు? రద్దు చేయొచ్చు కదా. ఇప్పుడు 3,50,000 మంది పెన్షన్లు అనర్హులు ఉన్నారని ఇమీడియట్గా ఒక సర్కులర్ ఇష్యూ చేసి రద్దు చేయండి అంటున్నారు. మరి దీన్ని ఎందుకు రద్దు చేయట్లే? ఇప్పుడు మీరు అందరు కాదని అంటున్నారు. ఈనాడు అంటుంది, ఆంధ్రజ్యోతి అంటుంది, చాలామంది నాయకులు, చాలామంది పార్టీలు, ప్రజా సంఘాలు రద్దు చేయాలని అడుగుతుండ్రు. ఎందుకు రద్దు చేయలేకపోతుండ్రు? దాంట్లో ఉన్న మతలబ్ ఏంది? సమర్పయామి ఆయన అన్నాడు, దాన్ని మీరు రిటర్న్ తీసుకోండి. తిరస్కరయామి అని అండి. తిరస్కరిస్తాను, నీ ఒప్పందం వద్దు, నువ్వు వద్దురానని వెళ్ళిపో అని చెప్పండి. ఆ గట్స్ ఉన్నాయా? మోడీ ఊకుంటాడా? బెత్తం పట్టుకోడు. అందుకే ఇక వీళ్ళు రాసే వార్తకి ఆడ జరిగేదానికి సంబంధం లేదు. ఒప్పందం అక్రమం అన్నప్పుడు, అక్రమంగా పెన్షన్లు తీసుకుంటూ తొలగించినప్పుడు, అక్రమంగా ఒప్పందం చేసుకున్న ఆదాయాన్ని తొలగిస్తే తప్పింది. 2,00,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం రాష్ట్రం పైన పడుతుంటే రద్దు చేస్తే తప్పింది. ఒకవేళ రద్దు చేస్తే కూడా మనకు నష్టం అవుతుందంటే ఒక 3,000 కోట్లు అవుతుందట, అంతకంటే ఎక్కువ కాదు. అది కూడా ఉండదు అని ఈఏఎస్ శర్మ గారు సెంట్రల్ గవర్నమెంట్ మాజీ కార్యదర్శి చెప్పిండు. ఎందుకు ఉండదు అంటే, ముడుపులు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి, వైలేషన్ జరిగింది కాబట్టి ఆ ఒప్పందమే అసలు వ్యాలిడ్ కాదు అన్నాడు. అయిపోయా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి సమర్పయామి అంటే మరి ఈయనోడు గుంజుకోవద్దు అన్నాడు. ఈయనకు ఫుల్ పవర్ ఉంది కదా, ఇవాళ గుంజుకోడు. కానీ మీరు రాస్తారు. ఇది రైట్.
ఇది ఈనాడుకు సంబంధించి దిశ పేపర్. అమరావతి ఫ్యూచర్ సిటీ అట, కేవలం 10 రూపాయల ఫీజుతో వైద్య సహాయం, ఆసుపత్రి అభివృద్ధికి మరో 10 ఎకరాలు కూడా కేటాయిస్తారట. ఎయిమ్స్ స్నాతకోత్సవంలో సీఎం చంద్రబాబు 10 రూపాయల ఫీజుతోనే వైద్యం సాయం చేస్తారట. అమరావతి ఫ్యూచర్ సిటీ అయిద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇంకోటి, మనోజ్ ఆరోపణలు అవాస్తవం, నా పుట్టినరోజు నా విష్ణు గొడవ చేయలేదు, పోలీసులకు నటుడు మోహన్ బాబు సతీమణి లేఖ రాసిందట. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్టు. మంచు మనోజు ఆరోపణ చేసిండు, మంచు విష్ణు వచ్చి గొడవ చేసిండు, జనరేటర్లో ఏదో పంచదార పోసిండు, ఇది ఏదైనా అదంతా అబద్ధం అని చెప్పి మంచు మనోజ్ తల్లే లెటర్ రాసింది పోలీసులకి. మంచు విష్ణు ఎట్లాంటి గొడవ చేయలేదు, నా పుట్టినరోజు సందర్భంగా కేక్ తెచ్చి కేక్ కట్ చేశారు తప్ప గొడవ ఏం జరగలేదు, అదంతా తప్పు అబద్ధం అని చెప్పి ఆమె పోలీసులకు ఒక లెటర్ రాశారు. ఇంకా గొడవ పరిష్కారం అయ్యేటట్లేదు. 24 వరకు మోహన్ బాబు గారికి అవకాశం ఇచ్చారు, ఏది వచ్చి అటెండ్ కావడానికి, కాకపోతే అరెస్ట్ కూడా చేస్తామని కూడా చెప్పారు. మంచు ఫ్యామిలీ వివాదం మరొక ట్విస్ట్ అట. ఈ ట్విస్టులు ఎన్ని ట్విస్టులు వినాలనో మనం ఎన్ని చూడాలనో చూడాలి. రైట్. పల్లా శ్రీనుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందట, పల్లా శ్రీనివాసరావుకి. ఎందుకంటే నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారంటున్నారు. ఇంకొక పోస్టు కూడా క్రియేట్ చేసి, అంటే ఉన్నోళ్లలో ఒకళ్ళని బీకి పల్లా శ్రీనివాసరావుకి ఇస్తారట. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు ఆయన, బీసీ ఎమ్మెల్యే, ఆయన సీనియర్ నాయకుడు. ఆయనకి ఇస్తారు అనేది ఫస్ట్లో చర్చ జరిగింది, ఆయనకి ఇయ్యలే పాపం. విజయసాయిరెడ్డిపై పోరాడుతున్నందుకే బదిలీ చేశారు నన్ను అని మంత్రి లోకేష్కు శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేసిండు. ఎండోమెంట్ ఆఫీసరు అప్పట్లో బాగా ఇష్యూ అయింది కదా శాంతి అని, ఆమె భర్త మదన్ మోహన్ నిన్న ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ని కలిసిండు. లోకేష్ని కలిసి ఆయన ఒక ఉద్యోగం చేస్తుంట, ఆ ఉద్యోగానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్లో చేస్తారట, అసిస్టెంట్ డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్లో చేస్తుంటే ఆయన విజయసాయిరెడ్డికి ఇట్లా పోరాటం చేస్తానని తీసిపోయి ఎక్కడనో వేసిండట ఆ జాబుని. కాబట్టి ఆయన చెప్తుండు, నన్ను ఇట్లా విజయసాయిరెడ్డి ఇంకోటి అడ్వకేట్ వేధించారు, నాకు న్యాయం చేయండి అని. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలు అసాంఘిక కార్యకలాపాలపై పోరాడుతున్నందుకే కలకత్తాకు బదిలీ చేయించారట. సస్పెన్షన్కు గురైన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కలంగిరి శాంతి భర్త మదన్ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ను కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నారట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి అడ్వకేట్ సుభాష్ కలిసి తన భార్య శాంతిని లోబర్చుకొని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు కొలగొట్టారట అని ఆరోపించారు. 2022-23లో తన అమెరికా పంపారట. తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డను కన్నారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధాని కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంశాఖ డీజీపీలను కలిసి విన్నవించినా న్యాయం జరగలేదు. విజయసాయిరెడ్డికి DNA పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని కోరారు. తనను తిరిగి హైదరాబాద్ బదిలీ చేయించాలని కూడా అడిగిండట. ఉన్నతాధికారులతో మాట్లాడి చెప్తున్నాడట. విజయసాయిరెడ్డిపై పోరాడుతున్నందుకే బదిలీ చేశారని చెప్పి ఆయన ఆరోపణ. ఇంకోటి, పవన్ కళ్యాణ్పై కేసు రీఎంక్వైరీకి అడిగారట. పునర్విచారణకు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన మహిళా వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై గతంలో నమోదు చేసిన కేసును ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది వాలంటీర్లపైన అప్పట్లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. 30,000 మంది మహిళలు కనపడకుండా పోవడానికి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థే కారణం అని చెప్పి దానిపైన ఒక 2 మహిళలు కోర్టులో కేసు వేశారు. అప్పుడు ఆ కేసు వేస్తే ఏమైంది, కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఆ కేసును విత్డ్రా చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళా రీఎంక్వైరీకి అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పైన రీఎంక్వైరీ చేయాల్సిందే. అసలు 30,000 మంది మహిళలు ఎక్కడున్నారు, అదృశ్యమైన మహిళలు ఎక్కడ పోయారు, ఆ అదృశ్యానికి కారణం ఎవరు, వాలంటీర్లని మా పైన అనవసరంగా బురద జల్లిండు కాబట్టి అదేదో తేలేదాకా కేసుని ఉంచాల్సిందని పునర్విచారణకి పవన్ కళ్యాణ్ పైన కేసు పునర్విచారణకు అయితే మళ్ళా వేశారట. ఇది ఒక వార్త. రైట్. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.